ఫ్రెండ్స్, ప్రజెంట్ మీరు చూస్తున్నారు మనం గండి పుణ్యక్షేత్రం దర్శించుకొని ఇప్పుడే మనం వైఎస్ఆర్ ఘాట్ దగ్గరికి వచ్చాము. ఇడుపులపాయ అనమాట. దీని పక్కనే మనకి కాలేజ్ కూడా ఉందన్నమాట. ఓన్లీ లేడీస్కి మాత్రమే అలో. సో ఫ్రంట్ ఎంట్రన్స్ వచ్చేసి ఎలా ఉంది అనమాట మనం చూసుకోవచ్చు. ఇడుపులపాయలో ఎస్టేట్ అనేది ఎలా ఉందనేది. సో అలా కిందికి వెళ్ళి అలా పెట్టుకుంటే కార్లు పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఎవరు లేరు కాబట్టి మేము ఇక్కడ పెట్టేసుకొని లోపలికి వెళ్ళిపోతున్నాము. స్టార్టింగ్లో ఇలా చూసుకోవచ్చు మన దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి స్టాచ్యూ ఉంది అనమాట. ఇలా నుంచి మనం లోపలికి వెళ్తే చాలా అంటే చాలామంది ఇక్కడ వివిధ రకాల ఎన్నో మొక్కలు నాటారండి. మామూలుగా ఉండదండి. సాటర్డే వస్తే పీక్ టైంలో ఉంటుంది. జనాలు చాలామంది వస్తారు. మనం చూసుకోవచ్చు ఎంత బాగుందంటే అంత బాగా. కొండ ప్రదేశానికి చాలా దగ్గరగా కట్టారు. ఇప్పుడు నేను లోపలికి వెళ్తాను, మరికొన్ని చూపిస్తాను చూడండి. అక్కడ మా ఫ్రెండ్స్ వెళ్తున్నారు ముందుగా, నేను కాస్త వెనకలు వస్తున్నాను. చాలామంది భోజనాలు కూడా తెచ్చుకొని తింటూ ఉంటారనమాట. చూద్దాం ఎవరన్నా ఈరోజు ఉన్నారేమో. ఇది వచ్చేసి కడప జిల్లాలో వేంపల్లికి దగ్గరగా మనకి శ్రీ గండాంజనేయ స్వామి పక్కనే ఉందన్నమాట. ఒక 2 కిలోమీటర్స్ డిస్టెన్స్లో. ఎవరైనా గుడికి వచ్చిన వాళ్ళు తప్పనిసరిగా ఇక్కడ మనం దీన్ని విజిట్ చేసుకోవచ్చు అన్నమాట. మనం అనుకున్నట్టుగానే వనభోజనానికి వచ్చారండి కొంతమంది అక్కడ. ఇది మనం చూసుకోవచ్చు ఎంట్రన్స్ అనమాట. అయిపోతున్నాము. చాలా అంటే చాలా గార్డెన్ చాలా మెయింటైన్ చేస్తున్నారు. చాలా రకరకాల మొక్కలు, ప్రకృతి ఎంత అందాలు సోయదాలను చూసుకోవచ్చు. కొండ కత్తి సమీపాన దగ్గరగా కట్టారు. ఎక్కడో మనం ఏదో వేరే కల్చర్ సిటీలో ఉన్నట్టుంది కదండి. దీన్ని చూస్తూ ఉంటే మనం మణికొండ అట్లా అంటాం కదండి, అక్కడ ఏదో కట్టిన బిల్డింగ్ అని. సో ఇది కూడా సేమ్ అదే వ్యూలో కనిపిస్తుంది. మణికొండకి వెళ్ళి ఉన్న బిల్డింగ్స్ లాగానే ఉన్నాయి, గెస్ట్ హౌస్ లాగా. అక్కడంతా చిన్నపిల్లలు ఆడుకోవడానికి ప్లే స్టేషన్ అదంతా ఉంది. మనం అటు పోవట్లేదు ఇప్పుడు. నెక్స్ట్ మనం ముందుకెళ్ళాము. ఇతను రైతు బాంధవుడు అంటారు కదా, అందుకని రైతుకు సంబంధించినవి ఇక్కడ చూసుకోవచ్చు. కొన్ని స్టాచ్యూస్ కనిపిస్తూ ఉన్నాయి. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఉందన్నమాట ఈ గార్డెన్స్లో. లోపల వచ్చేసి మనకి ఇంకా లోపలికి వెళ్ళాలండి. మనం రాజశేఖర రెడ్డి గారి సమాధి దగ్గరికి వెళ్ళాలంటే ఇంకా లోపలికి వెళ్ళాలా. చూపిస్తాం దాన్ని కూడా. ఇది ఫౌంటైన్ లాగా బాగుంటుంది. ఇక్కడండి రాజశేఖర రెడ్డి గారి దగ్గర ఉన్నారు. ఇక్కడ చూసుకోవచ్చు మనము చాలామంది. ఇక్కడ అందరూ చాలామంది ఆయన గురించి పాట పాడుతూ చాలా సంతోషంగా దానిని వీక్షిస్తూ ఉన్నారు. మనం చూసుకోవచ్చు ఇది ప్యూర్ స్టోన్ అనమాట. స్టోన్తో వేసిన ఆర్ట్ అనమాట. మనం చూసుకోవచ్చు ఎన్ని స్టోన్స్ కలిపితే ఇది ఆర్ట్ వస్తుంది అనేది. చాలా అంటే చాలా చక్కగా ఉంది. తన తల మీద పాక చూడవచ్చు మనం ఎంత బాగుందో. ఆ కళ్ళు, ఆ నిజస్వరూపం, ఆ మీసాలు, ఆ నోరు ఎంత బాగుందంటే అంత బాగుంది కదా. ఎక్స్ట్రాడినరీ. ఆయన ఆర్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక్కడ మనం చూసాం కదా, వీళ్ళు వచ్చేసి జస్ట్ కొద్దిసేపు అతన్ని స్మరించుకుంటూ ఏదైనా ఎవరికైనా మంచి జరిగింటే అతని గురించి కానీ కొద్దిగా పాటలు పాడేట వాళ్ళు కానీ వాళ్ళంతా చేస్తూ ఉంటారు. ఇది వచ్చేసి ఇందాక మనం అనుకున్నట్టుగా కొంతమంది రైతులతో యువజన శ్రామిక బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వారితో అతను దిగిన స్టాచ్యూ ఫొటోస్ అనమాట. మనం ఇక్కడ నుంచి ఇంకా లోపలికి ఎంటర్ అయితే సమాధి దగ్గర చూపిస్తాను, చూద్దాము. చూడండి కొండ కజ్జి సమీపాన ఉందన్నమాట. ప్రజెంట్ మనం చూసుకోవచ్చు. ఇక్కడ రాశారు చూడండి ఇతను జననం ఎప్పుడైంది. జూలై 8, 1949లో ఇతను బార్న్ అనమాట. తర్వాత 2009లో ఎండ్ అయిపోయింది. నిలువెత్తు నిదర్శనం అంటారు కదా మనిషి, వాళ్ళలో ఇతను ఒకరు అనమాట. వీటిని అందాలకి ఏమాత్రం తగ్గిపోడు. అంటే పేరులోనే కాదు మనిషిలో కూడా అలాంటి స్వభావం ఉంది.